ఊహకు ఊపిరిపోసి ప్రేమకు పందిరి వేసి రెండు తనువుల ప్రాణమొకటై కలిసిపోయామే వానవిల్లులు వన్నెలాగా మెరిసి మురిసామే దూరమైనది నేనే దోషమంతా నాదే ఇంతలోనే అంతులేని విషము పొంగిందే ఎంచలేని బాధ ఏదో ముంచి వేసిందే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ శివ నందిగమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే శివ నందిగమ్మ నుంచి ఎన్ఎస్ ప్రసుగా ఎట్లా మారారు? దానికి ఒక కథ ఉంది. యాక్చువల్గా ఒక్కడ మిగిలాడు వరకు నేను శివ నందిగమ్మ అనే పేరుతో చేశా. ఆ తర్వాత స్టోరీ ఆఫ్ భీమాలని నా జర్నలిస్ట్ మిత్రుడు బల్లెడు నారాయణమూర్తి, తను డైరెక్టర్, దానికి కూర్చొని అందరూ కొంచెం డిఫరెంట్ నేమ్స్తో టెక్నీషియన్స్ అందరూ ప్లాన్ చేస్తున్నాం, మీరు ఏమైనా వేరే పేరు ఏమైనా మార్చుకోగలరా అని అడిగాడు. సరే, అప్పటికి ఒక 17 సంవత్సరాల క్రితం మా అన్నయ్య నా జాతకం, ఊర్లో నా జాతకం చూపించాను. నేను అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నా. నా జాతకం చూపించారు ఒక ఆయనకి. చూపిస్తే ఆయన గెజిట్లో కూడా నా పేరు ఎన్ఎస్ ప్రసుగా మార్చుకోమని ఆయన చెప్పాడు. దానికి ఒక బుక్, ఒక 17 పేజీల బుక్ రాశాడు నా జాతకం మొత్తం. అయితే దాన్ని నేను పట్టించుకోలేదు మామూలుగా. సరే ఓకే అని చెప్పి పక్కన పెట్టేసిన తర్వాత ఆ విషయం చెప్పామాట, ఇలా ఎన్ఎస్ ప్రసు అని పెట్టుకోమన్నారు, అది ఓకేనా, బాగుందా అని చెప్పి అడిగా. పెడితే బాగుంది, పెట్టుకుందాం అని చెప్పంటే అలా ఆ నేమ్ని చేంజ్ చేసుకున్నారు. అంటే నేమ్ చేంజ్ అయ్యాక లైఫ్ కూడా ఏమైనా చేంజ్ అయిందా సార్? అదేం లేదు కానీ కానీ కొంచెం వర్క్స్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత కొంచెం పాజిటివ్ అనిపించింది. వరుసగా కొన్ని మూవీస్ వచ్చాయి. స్టోరీ ఆఫ్ భీమల్ తర్వాత అమృతరామం అని ఒకటి చేశాను. తర్వాత నీలకంఠ గారి సర్కిల్ అనే మూవీ ఒకటి చేసాం. తర్వాత సీతన్నపేట గేట్ అని, మద్రాసి గ్యాంగ్ అని, ఇలా అన్ని కొన్ని రిలీజ్కి ఉన్నాయి. ఇంకా కొంచెం అంత ముందు కంటే కూడా బెటర్ అనిపించింది. బట్ అది నేమ్ మార్చడం వల్ల కాకపోవచ్చు కానీ మనకు వచ్చే ప్రాజెక్ట్ని బట్టి కూడా అలా ఉంటుంది కదా. అంటే ఒక్కడ మిగిలాడు మీ ఫస్ట్ మూవీయా సార్? లేదు, అంత ముందు చేశాను. ఫస్ట్ మూవీ ఏది? మ్యూజిక్ డైరెక్టర్ మానస అని ఒకటి చేశాను 2005లో. ఓకే. ఆ తర్వాత సక్సెస్ అని ఒకటి, వేట, ఉడతా ఉడతా ఊచ్, తర్వాత రావణ దేశం అని ఒకటి తమిళ్లో, తర్వాత ఊహా చిత్రం అని ఒకటి చేసాం. తర్వాత ఇంకా ఒకటి ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేస్తుంటారు? 10-15 దాకా చేసుంటాం. వీటిల్లో బాగా గుర్తింపు వచ్చింది, మీకు నచ్చింది ఏ మూవీ? నాకు కొంచెం ఫస్ట్ రావణ దేశం అని తమిళ్ మూవీ, అది క్రిటిక్స్ బాగా అప్రిషియేట్ చేశారు. అంటే అది శ్రీలంకన్ సివిల్ వార్ బ్యాక్డ్రాప్లో అక్కడ లోకల్ శ్రీలంకన్ తమిళియన్స్ పడే ఇబ్బందులు చూపిస్తూ, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి వాళ్ళు రెఫ్యూజీస్గా, అంటే శరణార్థులుగా వేరే కంట్రీస్కి వెళ్తుంటారు. ఎక్కువగా ఇండియా బోర్డర్లో ఉంది కనుక మనకి ఏమంటారు, తమిళనాడులో రామేశ్వరం, అదొక 2.5 hours వాళ్ళు బోట్ జర్నీలో వచ్చేయచ్చు. అట్లా బోట్లో చాలా మంది ప్రయాణిస్తూ ఇండియా చేరుకున్నారు. కొంతమంది చేరుకున్న వాళ్ళతో పాటు చాలా మంది మధ్యలోనే చనిపోవడం, తప్పిపోవడం అలా జరిగాయి. అట్లా ఒక బోట్లో ఒక 10 మంది బయలుదేరితే అది జర్నీ చేస్తూ ఒక్కరు మాత్రమే బతికి బయటకు ఒడ్డుకు వచ్చారు. అది అప్పట్లో హిందీలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఐటమ్ వస్తే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది, జర్నీలో వాళ్ళ స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది అన్నది స్టడీ చేసి డైరెక్టర్ అజయ్ ఆండ్రూస్ దాన్ని
డైరెక్షన్ చేశాను. అంటే దీన్నే తెలుగులో ఒక్కడు మిగిలాడుగా తీసారా? దాన్ని తీసుకొని కొంత స్టోరీ చేంజ్ వింటే నాకు అదే గుర్తొచ్చింది. కొంత చేంజ్ చేసి వేరే ఇంకొక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి అంటే ఆ ఒక్క మిగిలిన అతను నుండి లీడ్ తీసుకొని ఒక్కడ మిగిలాడుగా అజయ్ గారే సేమ్ దీని కూడా డైరెక్టర్. అయితే ఏమైందంటే యాక్చువల్గా అప్పుడు తీయటమే రావణదేశం 2 లాంగ్వేజ్ లో తీశారు. తీస్తే అది తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో చేయటానికి కుదరలేదు. దాన్ని కొంతమంది అంటే ఇండస్ట్రీ వ్యక్తులు చూసి ఇప్పుడు గోపిమోహన్ గారు లాంటి వాళ్ళు చూసి ఇది చిన్న చేంజెస్ తోని ఇక్కడ ఎవరైనా ఒక తెలిసిన హీరోని పెడితే మంచి సినిమా అవుద్ది అని చెప్పి అంటే ఆ చేంజెస్ చేసి తీసారు. తీసిందన్నమాట. మంచు మనోజ్ గారితో లీడ్ గా అది చేసి అంటే ఒక స్టోరీ విన్నప్పుడు దాన్ని బట్టి మీరు మ్యూజిక్ ని అనేది ఫిక్స్ చేస్తారా, ఎట్లా ఉంటుంది సార్? అంతే, ఆ స్టోరీ మనకి ఏంది డిమాండ్ చేస్తుంది, ఎటువంటి ఫీల్ ఉండాలి, ఆ సీన్ లో ఎటువంటి ఇది ఉండాలి. పర్టికులర్ గా సీన్ వచ్చిందంటే ఆ సీన్ మొత్తం మ్యూజిక్ తో ఫిల్ చేసేయడం కాకుండా ఎక్కడ ఎమోషన్ కి అవసరం అక్కడ మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ప్లాన్ చేసుకుంటాం మనకి ఏమన్నా మూడ్ ని బట్టి. ఒక సినిమాకి కథ అంతా ఇంపార్టెంట్, మ్యూజిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సినిమా ఫ్లాప్ అయినా మ్యూజికల్ హిట్ ఈ మూవీ అని చెప్తూ ఉంటారు కొన్ని మూవీస్. అట్లా మీకు ఏమైనా బాగా అనిపించిన మూవీ ఏది అనిపించింది? అంటే సినిమా ఫ్లాప్ అని చెప్పలేం కానీ అమృతరామం అనే ఒక మూవీ వచ్చింది. అది ప్యూర్ లవ్ స్టోరీ. టోటల్గా అందులో ఒక 6 సాంగ్స్ ఉంటాయి. అన్ని మాంటేజ్ సాంగ్స్, అన్ని మెలడీ సాంగ్స్, లవ్ సాంగ్స్ కదా. ఆ మూవీ మా బ్యాడ్ లక్ అంటే దానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్. దానికి ఆస్ట్రేలియాలో షూట్ చేసుకుని వచ్చారు మూవీ. మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఫలానా అని చెప్పి కూడా అనుకోలేదు. మొత్తం అన్ని షూట్ చేసుకొని వచ్చేసారు, అయిపోయిన తర్వాత మ్యూజిక్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పటికి పాటలు కూడా షూట్ చేసేసారు, ఎందుకంటే మాంటేజ్ అన్ని కనుక షార్ట్స్ తీసేశారు. ఆ లెంత్లు ఇచ్చిన తర్వాత అప్పుడు దానికి మ్యూజిక్ చేశారు. మంచి పాటలు వచ్చి అందరూ అప్రిషియేట్ చేశారు. యాక్చువల్గా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అది రిలీజ్ అవ్వాలి. 2020 మార్చ్ 25న డేట్ అనౌన్స్ చేసాం. చేసిన తర్వాత 22nd నుంచి లాక్డౌన్, కోవిడ్ వచ్చింది. ఆ పాటలు చాలా మందికి చాలా బాగా నచ్చాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతనే. ఆ మూవీ మీద బాగా హోప్ ఉండేది. అంటే థియేటర్లో రిలీజ్ అయి ఉంటే అందరికి టెక్నీషియన్స్గా మాకు కానీ డైరెక్టర్కి ఆర్టిస్టులకి వీళ్ళకి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అది డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ అయింది, కానీ మా నేమ్ అయితే బాగా వచ్చింది ఆ మూవీకి. అంటే ఇక్కడ సాంగ్ కావాలి, ఈ ఫైట్ సీన్ దగ్గర ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలని మీకు డైరెక్టర్ గారు చెప్తారా, లేకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఇప్పుడు మూవీ కంప్లీట్ అయిపోతుంది, షూటింగ్ ఎడిటింగ్ డబ్బింగ్ అంతా అయిన తర్వాత మ్యూజిక్ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం పంపిస్తారు. పంపించినప్పుడు ఇంకా నేను చూసుకుంటూ ఇక్కడ ఈ ఫీల్ ఉంటే బాగుంటుందని మ్యూజిక్ చేస్తూ పోతాం. పోయిన తర్వాత ఒకసారి డైరెక్టర్ని కూర్చోబెట్టి చూపిస్తాం. తను అక్కడ అనుకున్న ఫీల్ వేరే ఉంటే కొంచెం ఇక్కడ ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అంటే చేంజ్ చేస్తాం, లేదంటే అలాగే కంటిన్యూ అవుతుంది. మనం ఇచ్చిన మూడ్ని బట్టి చేస్తాం. ఇప్పుడున్న సంగీతంలో అంటే తెలుగు పదాలు కొన్ని తగ్గిపోతున్నాయి. అంటే ఒకప్పుడు పల్లవి చరణాలు ఎక్కువగా ఉండి పదాలు వినిపించేవి, ఇప్పుడంతా మ్యూజిక్ తో కవర్ చేసేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అంటే అలా అని కాదు, కానీ కొన్ని వెస్ట్రన్ బేస్డ్ సాంగ్స్ చేసినప్పుడు లేకపోతే కొంచెం హెవీగా ఉన్నప్పుడు అట్లా కొన్ని పాటలే అట్లా ఉంటున్నాయి. కానీ ఇంచుమించు మధ్యలో కొంత మరీ హడావుడు ఎక్కువైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు సౌండ్ కొన్ని సాంగ్స్ అవి మంచిగా వస్తున్నాయి. అంటే మనం సిద్ శ్రీరామ్ లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు కొన్ని పదాలు పలకలేక అర్థాలు కూడా మారిపోతున్నాయి అని వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయిపోతా ఉంది. అవును, వస్తున్నాయి. అదేంటంటే మనం పాడించేటప్పుడే 1-2 సార్లు చూసుకోవాలి. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి తెలియకపోయినా అప్పుడు అట్లీస్ట్ ఒక వాయిస్ అసిస్టెంట్ని కొంతమంది పెట్టుకొని వాళ్ళు చెప్తారు ఈ పదం ఇలా పలకాలి అని, తెలుగు వచ్చిన వాళ్ళని. అట్లా లేకపోయినా అంటే సిద్ శ్రీరామ్ గారు జనరల్గా మ్యాక్సిమం ఆయన US నుంచి కూడా పాడేసి పంపిస్తూ ఉంటారు.
అక్కడ కొన్నిసార్లు తప్పు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటివే కొన్ని పాటల్లో వచ్చాయి. కొన్ని పాటల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకొని, అంటే ఇక్కడికి వచ్చి పాడినప్పుడు కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకొని చేసినవి ఉన్నాయి. అంటే భాష ముఖ్యం కదా, ఆ భాష రాకపోవడం వల్ల భావం కూడా అంత ఈజీగా పలకదు. భాష బాగా తెలిస్తే కొంచెం బాగుంటుంది. భాష తెలుసుకోవాలి, అట్లీస్ట్ ఆ పదానికి అర్థం ఏంటి అనేది తెలుసుకొని, ఏ మూడ్ ఏంటి అనేది కొంచెం తెలుసుకుంటే బాగా వస్తుంది. అంటే టాలీవుడ్ లో తెలుగు గాయకులకు ఛాన్సెస్ ఎలా ఉన్నాయి సార్ ప్రెసెంట్? ఉన్నాయి, పాడిస్తున్నారు, వస్తున్నారు, సింగర్స్ వస్తున్నారు. కాకపోతే వాళ్ళ వాయిస్ కల్చరు, వాయిస్లో ఉండే డెప్త్ కానీ, లేకపోతే అటా ప్లేబ్యాక్ సింగర్కి కావాల్సిన క్వాలిటీస్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మామూలు నార్మల్గా స్టేజెస్ మీద పాడటం వేరు, ప్లేబ్యాక్ పాడటం వేరు. ప్లేబ్యాక్లో ఉండే ఆ డైనమిక్స్ కానీ, ఆ మూడ్, ఆ తర్వాత ఆ ఫీల్, ఇవన్నీ చాలా ముఖ్యం. ప్లేబ్యాక్ స్టేజ్ పైన మనకి ఏముంది, ఎదుటి ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయటం వరకే మెయిన్. కొంచెం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ అటు ఇటుగా పాడేసినా చెల్తా వెళ్ళిపోద్ది. అలా కనుక సీరియస్గా ప్లేబ్యాక్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళలో ప్రతిభ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా తెలుగు వాళ్ళని కూడా, తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు, పాడుతూ ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే కొన్ని పాటలు బయట వాళ్ళు పాడేవి కూడా హిట్ అవుతున్నాయో ఆ సింగర్ కావాలని అడగటం, ఇలా రకరకాలు ఉంటాయి ఇండస్ట్రీలో. అంటే ఒక టైంలో ఒక సింగర్కి అంటే వినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆ వాయిస్ ఇష్టపడేవారు ఉంటారు. సో వాళ్ళకి ఆ టైంలో ఆటోమేటిక్గా వాళ్ళతో పాడించాల్సి వస్తుంది, పాడిస్తున్నారు కూడా. అంటే ఒక సర్టన్ పీరియడ్ అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఈ సాంగ్ వీళ్ళతోనే పాడించాలి అని మీరు ఎట్లా జడ్జి చేస్తారు? అంతే, అట్లా. ఎందుకంటే ఒక సాంగ్ ఉంది, కంపోజ్ చేస్తాము, లిరిక్స్ అయిపోయిన తర్వాత ఆ సాంగ్ ఏ మూడ్ లో ఉంది, ఆ మూడ్ కి ఏ వాయిస్ అయితే బాగుంటుందో ఆ వాయిస్ నే మాక్సిమం దాన్ని బట్టి మీరు సింగర్ అనుకుంటాం. ఆ సింగర్ అయితే బాగుంటుంది. ఒకవేళ అతడు అవైలబిలిటీ లేకుండా మనకి అది అర్జెంట్ అయితే దానికి సిమిలర్ గా కొంచెం దగ్గరగా ఉండి ఆ పాటకి మనం సెట్ అవుతారు అనుకునే వాళ్ళకి వెళ్తాం. లేదంటే ఎవరైతే ముందు అనుకున్నామో వాళ్ళకి వెళ్తాం. సమ్ టైమ్స్ బడ్జెట్ పర్మిట్ చేయకపోతే కొంచెం అటు ఇటుగా కొంచెం ఎవరైతే టాలెంట్ ఉండి కొంచెం బాగా పాడుతున్నారు, మనకు కావాల్సిన విధంగా పాడగలరు అనుకుంటే వాళ్ళతో పాడించుకుంటాం. మెలోడీ అంటే ఎక్కువగా తమిళ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి సార్. అంటే తెలుగులో లేవా అంటే ఉన్నాయి, కానీ కొన్ని సాంగ్స్ విన్నప్పుడు మన మైండ్లోకి వెళ్ళిపోతుంది ఆ లాంగ్వేజ్ గురించి మనకు తెలియకపోయినా. రీసెంట్గా చూసుకుంటే చిత్రమ్మ గారు కూడా అన్నారు ఏంటంటే తెలుగులో సున్నాలు వస్తాయి పదాల పక్కన, అది బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అన్నారు, కష్టం అవుతుంది పాడటం అనేది. తమిళంలో అట్లా ఉండదు, వెళ్ళిపోతుంటుంది ఒక సాంప్రదాయ పద్ధతిగా అని చెప్పి. అంటే లాంగ్వేజ్ ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క సౌలభ్యం ఉంటుంది. యాక్చువల్గా ఎండింగ్లో కానీ లేకపోతే మధ్యలో కానీ ఏమైనా సున్నా ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం రావచ్చు, వస్తుంది కూడా. తమిళ్లో ఏంటంటే కొంచెం ఫోర్స్గా ఒక రకంగా ఉంటుంది ఆ లాంగ్వేజ్, వెళ్ళిపోతుంటుంది అట్లా. అన్నీ కొంచెం వాళ్ళకి ఈ పొల్లు ఎక్కువ వస్తూ ఉంటాయి కనుక ఒక రకంగా అనిపిస్తుంది అది. తెలుగులో అంటే తెలుగు భాష ఏంటంటే మాధుర్యం ఉంటుంది, కాకపోతే రాసే లిరిక్స్ కూడా మనం ఇప్పుడు ఒకసారి మంచి ట్యూన్ చేస్తాం, ట్యూన్ బాగుంది అనుకుంటాం, దానికి సరైన పదాలు పడకపోయినా లిరిక్స్ పడకపోయినా కూడా అది కనెక్ట్ అవ్వకపోవచ్చు ఆడియన్స్. అంటే సింపుల్గా అర్థమయ్యేలాగా వెంటనే ఉంటే ఆ పాట ఇమీడియట్గా ఆడియన్కి రీచ్ అయిపోతుంది. దాని మీద కూడా డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. లిరిక్ రైటర్ని కూర్చోబెట్టి 1-2 సార్లు పదాలు మార్పించడం, లేకపోతే లైన్స్ మార్చేయటం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఒక సాంగ్ కోసం ఎన్ని రోజులు కష్టపడాల్సి ఉంటుంది సార్ మ్యూజిక్ పరంగా? అది ఒక్కొక్కసారి ఒక ట్యూన్ రావడానికి ఒక సిచ్యువేషన్ చెప్పిన తర్వాత డైరెక్టర్ ఆ ట్యూన్ రావడానికి జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోవచ్చు, 10 నిమిషాల్లో అయిపోవచ్చు, లేదంటే 2-3 రోజులు కూడా పట్టచ్చు. అంటే ఒక్కసారి స్పార్క్ అనేది ఉంటుంది కదా, అంటే అరే భలే ఉందిరా ఈ ట్యూన్ అనిపించేలా రావాలంటే ఒకసారి వెంటనే అని ఇమీడియట్ గా వచ్చేది వస్తుంది,
సమ్ టైమ్స్ అరే ఇంకా బాగుంటుంది అనుకున్నప్పుడు కొంచెం 1-2 రోజులు కూడా పట్టచ్చు. ఈ మధ్య కాలంలో అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ లాంటి వారి పైన కూడా అరే ఇది కాపీ క్యాట్, ఈ సాంగ్ కాపీ క్యాట్, ఇలాంటి ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకటి కాపీ చేయాలి అని అనుకోరు యాక్చువల్లీ. అది డైరెక్టర్స్ అడగచ్చు, అంటే అది బాగుంది అది చేసుకుందామని అడగచ్చు. ఇంగ్లీష్ ఫలానా ఇంగ్లీష్ సాంగ్ తీసుకుందాము, లేకపోతే వేరే స్పానిష్ లాంగ్వేజ్లోనే, లేకపోతే ఇటాలియన్ లాంగ్వేజ్ ఏదో ఒక సాంగ్ అది తీసుకొని చేద్దాము, అక్కడ దాన్ని వాడుకుందాము ఏముంది అని చెప్పి అన్నప్పుడు దాన్ని కొంత పార్ట్ తీసుకొని దాన్ని చేయొచ్చు. సమ్ టైమ్స్ యాజ్ టీజ్గా కూడా వాడుకోమని ఇదే వాడేద్దామని కూడా అడిగితే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా ఇవ్వాల్సిందే కదా. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అడిగినప్పుడు ఇవ్వాల్సిందే. దాన్ని ఏంటంటే సమ్ టైమ్స్ కావాలని తీసుకోవటం వేరు, ప్రెషర్ మీద తీసుకోవటం వేరు. అట్లా ఎక్కువగా ప్రెషర్ మీద తీసుకునేవే ఉంటాయి, పలానా చేద్దాము చేయండి అన్నట్టే ఉంటాయి. కానీ కాపీ క్యాట్ అంటే మన ఇప్పుడు తెలుగు నుంచి లేకపోతే తమిళ నుంచి ఇళయరాజా గారు చేసిన సాంగ్స్ హిందీలో యాస్టీస్ గా వాడేసుకున్నారు. ఆయన పేరుతో కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకున్నారు. మరి పెట్టుకున్నంత మాత్రాన అవన్నీ ఉండే. ఒకసారి అలా వేసినప్పుడు కూడా ప్యారలల్ థాట్ అని చెప్పి అదే మా మ్యూజిక్ అనేది ఆ స్వరాల్లో ఆయన కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది అని చెప్పి వాదిస్తారు. అది వచ్చిందా రాలేదా అనేది చేసే వాళ్ళకి తెలుసు అంతే. సో ఏంటంటే అది ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా కాపీ చేయటం వేరు, లేకపోతే ప్రెషర్ మీద చేయడం వేరు. ఇంకా కాంట్రవర్సీ నడిచింది ఈ మధ్య కాలంలో ప్రవస్తి సింగర్, దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఎంఎం కీరవాణి గారు లాంటి పెద్ద వ్యక్తి ఆయనపై ఇలాంటి సమయంలో ఆస్కార్ విజేత కూడా ఇలాంటివి రావడం అనేది ఎట్లా అనిపిస్తుంది? అంటే మీలాంటి వాళ్ళు డిస్టర్బ్ అవుతారా? అరే ఏంటి ఆయనకి తప్పలేదా అనిపిస్తుందా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రవస్తి అనే అమ్మాయి చిన్న అమ్మాయి బాగా పాడుతుంది అంతా. ఇప్పుడు మనబోటి బయట ఉన్న వాళ్ళకి అక్కడ నిజానికి ఏం జరిగిందన్నది మనకు తెలియదు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే నా వ్యక్తిగతంగా మాత్రం నాకు ఈ రియాలిటీ షోస్ మీద పెద్ద సదభిప్రాయం అయితే లేదు. ఒక ఫిక్స్డ్గా ఒక ప్యాటర్న్లో వెళ్తారు, ముందుగానే పలానా ఇలా వెళ్దాము అన్నట్టు వెళ్తారనే ఇది నాకున్న అవగాహన ప్రకారం. సో అందుకే నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. ఎవరైనా అంటే ఎందుకు చూస్తాను, అందులో ఎవరైనా బాగా పాడేవాళ్ళు ఉంటే మనకేమైనా ఉపయోగపడతారేమో సింగర్గా అని చెప్పి చూడటమే. నేను ఇండియన్ ఐడల్ చూస్తాను, సరిగమప చూస్తాను, ఇవన్నీ చూస్తాను. ఇప్పుడు వాళ్ళ విషయంలో మరి ఏం జరిగింది అన్నది మనకు పూర్తిగా అంటే మనకి ఎటువంటి మనకు తెలియనప్పుడు మనం వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్. కానీ అంటే కిరవాణి గారు కానీ లేకపోతే సునీత్ గారు కానీ మరి అలా బిహేవ్ చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఏదో సమ్ కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ ఏదో జరిగింది ఎక్కడో. ఒకవేళ యూనిట్లో ఉండేవాళ్ళు ఏమైనా డిస్టర్బ్ దానివల్ల డిస్టర్బ్ అయ్యి ఇలా జరిగి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మధ్య ఒరిజినల్గా జరిగిన దీంట్లో ఈ అమ్మాయికి రీచ్ అయ్యే విధానం వేరే కావచ్చు, రకరకాలు కావచ్చు. మీకు అంటే ఎక్కువ మెలోడీ నచ్చుతుందా, లేకపోతే సాడ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ఇట్లా ఉంటాయి? అంటే మీకు ఇష్టమైనవి బాగా ఏది, దేనికి ఈజీగా ఉంటుంది మనం మ్యూజిక్ చేయొచ్చు అనేది? రొమాంటిక్ మెలోడీస్ ఈజీగా అంటే ఈజీగా కాదు, నాకు ఇష్టం. మీకు ఇష్టం అంటే నాకు ఆ సాంగ్స్ అవి చెయ్యాలంటే నాకు బాగా. సార్ మీరు పాటలు పాడతారా? పాడతా ఉంటాను. మా కోసం ఏదైనా చిన్న పాట. ఊహకు ఊపిరిపోసి ప్రేమకు పందిరి వేసి రెండు తనువుల ప్రాణమొకటై కలిసిపోయామే, వానవిల్లులో వన్నెలాగా మెరిసి మురిసామే, దూరమైనది నేనే దోషమంతా నాదే, ఇంతలోనే అంతులేని విషము పొంగిందే,
ఎంచలేని బాధ ఏదో ముంచి వేసిందే. చాలా బాగా పాడారు సార్, థ్యాంక్ యూ. మేము అడగగానే పాడినందుకు. ఇది అమృతరామంలో వచ్చే పాట. ఓకే, సాడ్ సాంగ్ ఇది. విరహ వేదంతో పాడుతున్న సాంగ్. యాక్చువల్గా అది టోటల్ లవ్ స్టోరీ, మంచి బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు మెయిన్గా ఏం చెప్తారు? ఏం క్వాలిటీస్ ఉంటే మంచి మ్యూజిక్ అనేది ఇవ్వగలుగుతారు? మంచి మ్యూజిక్, చెడ్డ మ్యూజిక్ అని ఉండదు యాక్చువల్గా. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ కావు అంతే. అన్ని మంచి పాటలు చేద్దామని చేస్తాము, కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ కావు. కంపోజింగ్ అనేది నా దృష్టిలో ఏంటంటే గాడ్స్ గిఫ్ట్. అది ఒక సాంగ్ కంపోజ్ చేయడం కానీ మ్యూజిక్ చేయడం, పూర్తి శాస్త్రీయ సంగీతంలో మునిగి తేలినంత మాత్రాన కంపోజింగ్ స్టైల్ వస్తుంది అనేది ఏం లేదు. పైనుంచి రావాల్సిందే అది అంతే. అట్లా అయితే ఒకవేళ శాస్త్రీయ సంగీతం వచ్చి చేయాలి అనుకుంటే చక్రవర్తి గారు అన్ని 970 సినిమాలు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనకి రాదు. 970 సినిమాలు, 950 సినిమాలు చేశారు ఆయన. ఆ అవకాశం లేదు. స్టార్టింగ్ లో కొంతమంది ఇంకా ఉన్నారు అట్లా మ్యూజిక్ తెలియకుండా. అంటే కేవలం శాస్త్రీయ సంగీతం సరిపోతుందా సార్? ఇంకా ఏమైనా వెస్ట్రన్ ఇట్లా? వెస్ట్రన్ కూడా అది అదే చెప్తున్నా కదా, అవి వచ్చినా కూడా కంపోజ్ చేయగలము అనే గ్యారంటీ లేదు. అది గాడ్ నుంచి రావాల్సిందే, గాడ్ కంపోజింగ్ అనేది. అంటే సరిగమల దగ్గర నుంచి స్టార్ట్ కావాలి అది మెయిన్ గా. సింగర్ కి అవి బాగా అడ్వాంటేజ్. సంగీతం నేర్చుకుంటే అంటే నేను కొంచెం టచ్ ఉంది, అందుకని మీతో చెప్పాను. అంటే మీ ప్రస్థానం ఎన్ని ఇయర్స్ సార్ ఇప్పటికి మూవీస్ కి? నేను బ్రేక్ చేయటం మధ్యలో, తర్వాత అంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను కొంచెం అంతగా చొచ్చుకుపోయే మనిషిని కాదు. అవును, రిజర్వ్డ్ గా ఉంటారు అసలు. జర్నలిస్ట్ గా 97 నుంచి 94 నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. 97 నుంచి ఈనాడులో వర్క్ చేశాను. అంతా అవుతున్నప్పుడు నాకు మధ్యలో మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. కొన్ని ఫస్ట్ శరణం అని అయ్యప్ప స్వామి మీద ఒక ఆల్బమ్ చేసాం. అవి చేసిన తర్వాత ఓకే నేను కూడా కంపోజర్గా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వచ్చు అని అనిపించింది. దానికి ఫ్రెండ్స్ ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఆ క్యాసెట్ ఒకటి బయటికి తీసుకొచ్చాం. రామదుర్గ మధుసూదన్ అని తను లిరిక్స్ రాశారు. రాసిన తర్వాత తను కూడా జర్నలిస్టే. అలా రాసిన తర్వాత దాని ఆల్బమ్ తీసుకొచ్చాం. ఫస్ట్ అట్లా నా మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2005లో మానస అని ఒక మూవీ, మా బావమరిది అండ్ తను స్టిల్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేసేవాడు. ఆ డైరెక్టరు తనకి పరిచయం. అలా ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు నేను కర్నూలులో ఉండేవాడిని. యాక్చువల్లీ కర్నూలు కాదు, సారీ, శ్రీకాకుళంలోనే ఎడిషన్ ఇన్ఛార్జ్ ఉండేవాడిని ఆంధ్రజ్యోతిలో. అలా అవకాశం వస్తే అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఉద్యోగం విడిచిపెట్టేసా జర్నలిస్ట్గా. చేసా. అది చేసిన తర్వాత ఏవో చిన్న చితక ఒక 2-3 సినిమాలు చేసా. కానీ ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంటుంది కదా. మళ్ళీ 2007లో మళ్ళీ జర్నలిస్ట్గా మళ్ళీ వెళ్ళా ఆంధ్రజ్యోతి. సినిమా ఆఫీసులకి తిరగడం అంటే చెప్పా కదా నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటా, కొంచెం అమ్మ మాటలు, దానివల్ల తిరిగేవాడిని కాదు. ఎవరైనా ఫ్రెండ్స్ నా సర్కిల్లో సినిమా మూవీ చేస్తున్నాము అంటే అట్లా చేసుకుంటూ వచ్చిన మూవీస్ స్టార్టింగ్ అంతా కూడా. ఒక్కడ మిగిలాడు ఆ డైరెక్టర్ నాకు 2005 నుంచి నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయం. తను డైరెక్షన్ చేస్తే నా మ్యూజిక్ అని చెప్పి ఫిక్స్ అయ్యి అట్లా చేసుకున్నది. ఆ తర్వాత ఊహా చిత్రం కూడా నాకు ఫ్రెండే డైరెక్టర్. అట్లా ఫ్రెండ్ డైరెక్టర్ అయిన వాళ్ళు తర్వాత ఒక్కడ మిగిలాడు. తర్వాత మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నా. డిస్కషన్స్ అవి అయినాయి కానీ ప్రాజెక్ట్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదు. అమృతరామం తర్వాత మాత్రం నాకు కొంచెం బయటకి ఎక్కువగా వెళ్ళే ఆ పాటలు అవన్నీ, ఆ మూవీ గురించి వరుసగా సినిమాలు వచ్చి సీనియర్ డైరెక్టర్ నీలకంఠ గారు డైరెక్షన్లో సర్కిల్ అనే మూవీ చేశా. తర్వాత అప్పుడు ఇంకా బయట మూవీస్ బయట వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన తర్వాత కొంచెం అలాగా ఆ తర్వాత కొంచెం నాకు తెలిసిన మేనేజర్స్కి వాళ్ళకి కాల్ చేయటం, ఏంటి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఏమున్నాయి సార్ ప్రెజెంట్? ఇప్పుడు ప్రెజెంట్
ఇంతకుముందు ప్రవీణ్ ఐపీఎస్ అని ఒక మూవీ చేసాం. దాన్ని అదే డైరెక్టర్ ఇప్పుడు ఐఎమ్ హ్యాండ్సమ్ అని ఒక మూవీ చేస్తున్నారు. షూట్ పార్ట్ అయిపోయింది. అంటే ఇది క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్. అంటే ఆ సబ్జెక్టు తనకి బాగా ఇష్టం. తను ఎప్పుడో ఒక సెంటిమెంట్ తో రాసుకున్నాడు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మాట, ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ మీద సెంటిమెంట్, లవ్ స్టోరీ అంత ఉంటుంది. 4 years బ్యాక్ యాక్చువల్గా బయట మంచి ప్రొడ్యూసర్స్ చేయడానికి ఒప్పుకున్నారు ఆ సబ్జెక్ట్. అయితే ఏంటంటే ఈయన ఆ క్యారెక్టర్ తను బేసిక్గా ఆర్టిస్ట్ కూడా, డైరెక్టర్, తనే చేయాలి అని చెప్పి ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. అంటే ఆ సెంటిమెంట్, ఆ సబ్జెక్ట్ తో తనకున్న ఇది ఉంటుంది కదా, అటాచ్మెంట్, దానివల్ల తనే ఆ క్యారెక్టర్ చేద్దామంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏమో నువ్వు కాకుండా నువ్వు డైరెక్షన్ చేయు, నీకు ఎంత మంచి ఆర్టిస్ట్ నువ్వు అంత మంచి ఆర్టిస్ట్ ఇస్తామన్నా కూడా తను సిద్ధపడలా. సో అది ఎలాగైనా చేయాలని చెప్పి ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ తర్వాత అదే వాళ్ళ ఫ్రెండ్స్ కొంత అమౌంట్స్ ఇచ్చి తను కొంత పెట్టి అలాగే కష్టపడి మొత్తం షూట్ పార్ట్ అయిపోయింది. పాటలన్నీ అయిపోయినాయి, 3 పాటలు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు స్టార్ట్ అయింది, అది చేస్తాం. ఓకే, మీరు ఇప్పుడు సాటిస్ఫైడ్ ఈ ఫీల్డ్ లో మ్యూజిక్ డైరెక్టర్? సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఒక పాట చేసిన తర్వాత దాన్ని ఎక్కువ మంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే, రీచ్ అయితే అప్పుడు మనకు ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఏదో మనీ చుట్టే కాదు కదా, మనకంటూ హ్యాపీనెస్ అంటే అందరు అరే పాట బాగా నచ్చిందిరా, బాగా నచ్చింది అనుకున్నప్పుడు డెఫినెట్ గా హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అది ఎక్కువ రీచ్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్ డబ్బులు తర్వాత ఎలాగో వస్తాయి. ఇప్పుడు స్ట్రగుల్స్ పడుతున్నాం, పడదాం, చూద్దాం. అంటే మనం గుడ్ అనేది ఒకటి వస్తుందని చూస్తున్నాం. డెఫినెట్ గా అది తొందరలోనే వస్తుంది. ఉన్నాయి మంచి సినిమాలు ఉన్నాయి, కొన్ని రిలీజ్ కావాల్సినవి కూడా ఉన్నాయి. యాక్చువల్ కంప్లీట్ అయిపోయి హిందీ, తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో చేసిన మూవీ ఉన్నాయి. ఆ పాటలు బాగా వచ్చినాయి, చేస్తే బాగుంటుంది. ఓకే సార్, మీరు అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలని మేము కూడా దాత్రి టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. మంచి సక్సెస్ అయ్యి మంచి పొజిషన్ లో ఉండాలి. ఓకే సార్, చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలతో వస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి దాత్రి.